చంద్రబాబు అరాచకాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శేఖర్ రెడ్డి భవనం కూల్చి లోబర్చుకున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం కాపాడుతోనని చెప్పిన డిప్యూటీ సీఎం ఎక్కడా అని, తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అపార్ట్మెంట్లను కూల్చి బెదిరించి దౌర్జన్యం చేసి ఆయన్ను లొంగదీసుకున్నారు. ఈ రోజున మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఎంతగా బెదిరిస్తున్నారు అంటే, ఉదాహరణకు మా కార్పొరేటర్ డాక్టర్ హనీష్ ఇల్లును కొట్టేస్తాము అని బెదిరించినారు. దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పత్రిక ఇంకా ఏం కొట్టేయలేదే అన్నట్టుగా డాక్టర్ హనీష్కి సంబంధించినటువంటి క్లినిక్ ఫోటో కూడా వేసింది. అట్లాగే మా కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి అపార్ట్మెంటును ఇంకా కూల్చలేదే అని ఆయన అపార్ట్మెంటు ఫోటో కూడా వేసింది. అంటే ఈ కూటమికి వాళ్లను మోసేటువంటి పత్రికలు కూడా ఒత్తాసు ఇచ్చి దాన్ని మున్సిపల్ చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు టీడీపీ